దీంట్లో ఒక కొడుక విశాల్ సింధూరి గారి పాట హైలైట్. ఆ పాటలో మన శేఖర్ కమ్ముల గారికి, అక్కినేని అమల గారికి నచ్చిన శంకరాభరణి సినిమాలో నలుడి బ్రతుకు నటన, ఆ లిరిక్స్ కూడా దీంట్లో మమేకం అయిపోయినట్టు ఉన్నాయి. సో హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమా అంత ఈజీ కాదు. సమ్మర్ అయిపోయిందిరా, పిల్లలు కాలేజ్కి వెళ్తారేమో, ఎగ్గొట్టేసి బంక్ కొడతారనుకుంటారు. ఇలాంటి సినిమాలకు వస్తే వాళ్ళు ధైర్యంగా చెప్తారు. వాళ్ళు వెళ్ళేందుకు కూడా పక్కింటాడికి పొరుగింటాడికి నీకు ఆ శాలరీ ఎంత, నీకు ఎంత ప్యాకేజ్ అని కాకుండా, మీరు కుబేరా సినిమాకి వెళ్ళారా, శేఖర్ కమ్ముల మీ అబ్బాయి వెళ్ళాడా, పోపుల డబ్బాలో డబ్బులు దబ్బేసి వెళ్ళాడా లేదా, మీ అబ్బాయి బాగుపడాలి కదా, మీరు పోపుల డబ్బాలో డబ్బులు పెట్టి ఎక్కడ నిద్రపోతున్నట్టు నటించండి, ఆ డబ్బులు దబ్బేసి పిల్లలు కుబేరా సినిమాకి వెళ్తారు, వాళ్ళు బాగుపడతారు అని చెప్తారనమాట. హైలైట్. ఒక మనిషి డబ్బు కోసం ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే ఎంత దుర్మార్గుడైనా కానీ తనలో మార్పు వస్తుంది. ఆ రకంగా సినిమా కంటెంట్ తీసుకొచ్చారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. దొంగల సినిమాలకు, లంగల సినిమాలకు, లత్కోర్ సినిమాలకు అవార్డులు ఇస్తున్నారు. నువ్వు ఎవరినన్నా అనుకో, నాకు సంబంధం లేదు. నేను జెన్యున్ గా మాట్లాడతా. ఇట్లాంటి సినిమాలకు ఇవ్వాలి మేడం. ఎందుకంటే ఒక సినిమా చూసినప్పుడు తనలో ఒక వ్యక్తిలో మార్పు రావాలి మేడం. ఎలాంటి మార్పు అంటే సొసైటీని నాశనం చేసే మార్పు కాదు, బాగా చేసే మార్పు రావాలి. ఉన్నది అది ఇట్లాంటి సినిమాలకు రావాలి అవార్డులు. అంటే ఇట్లాంటి సినిమాలకు రావాలంటే వాళ్ళకి కాదు వచ్చేది, మన తెలుగు వాళ్ళకి రావాలా. కుబేరా సినిమా చూడటం వల్ల నాకు డబ్బులు చిక్కాయి. దీంట్లో ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి. నేనేమన్నా మీరు లాగేసుకుంటారు అందరూ, మీకే గోకేస్తుంది వస్తున్నా. కాబట్టి అన్న ధనుష్ అన్న యాక్టింగ్ అయితే అన్న బెచ్చగాడు, బెచ్చగాడు అయిపోయాడు. బాగుంది, కానీ ఏంటంటే కొద్దిగా మనసులో కొద్దిగా బాధగా ఉంది. ఎందుకంటే ఆ రష్మిక మండనతో ఆ రొమాన్స్ కాస్త డల్ అయింది. ఆ రొమాన్స్ కొద్దిగా వర్కౌట్ అయ్యిందంటే మాత్రం ఈ సినిమాకి 10,000 కోట్లు పక్క. కానీ ఆ రొమాన్స్ అనేది ఫ్యామిలీ కనెక్ట్ అవుతా లేదా అనేది ఎడ మ్యాటర్. కాబట్టి సినిమా చూస్తే కుబేరులు అవుతారు మీరు పక్క. ఈ సినిమాలో కుబేరుడు అంటే డబ్బు అనేది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికే. కానీ ఈ సినిమాలో ధనుష్ పాపం డబ్బు అంతా పాగొట్టుకొని బెచ్చగాడయ్యి రష్మిక మండని పెళ్లి చేసుకొని కాపురం చేసి పిల్లని కానీ అయ్యా ఏడుపు వచ్చేసింది. నాకు కడతలేసి చూడండి, ఏడుపు వచ్చేస్తుంది. కామెడీ ఉందా? కామెడీ కానీ, రొమాన్స్ కానీ, ఫైట్లు లిప్లాగా ఉన్నాయి, పాటలు ఉన్నాయి కానీ లైట్ గా. ఇంటర్వెల్ తర్వాత ఏమవుతుంది అన్న అట్రాక్షన్ తోటి మనం అందరం లోపలికి వెళ్ళాము. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. మన ఫ్యామిలీ మొత్తం ఎందుకంటే కూర్చొని చూడొచ్చు. ఎందుకంటే ఈ కాలంలో మనం చూసిన ఓటీటీలో ఎలాంటి మూవీస్ వస్తున్నాయి అన్నది. హైలైట్స్ అంటే ధనుష్ తర్వాత మ్యూజిక్ బాగుంది, చాలా బాగుంది. రియల్లీ వెరీ గుడ్ మూవీ. ఈవెన్ కార్పొరేట్ వ్యక్తుల్ని ఒక వన్ డే బిచ్చం ఎత్తుకునేటట్టు చేస్తాడు. దట్ ఈస్ హైలైట్ యాక్చువల్లీ మూవీలో. థ్యాంక్ యూ. బాగుంది. ధనుష్ చాలా బాగా చేశారు. పిచ్చిగాడు క్యారెక్టర్ చూస్తారు. తమిళ్ బాగా అనిపిస్తుంది అండి. అంటే రొమాంటిక్ మూవీస్ అలా తీసేవారు. ఇప్పుడు ఈ మూవీలో ట్రాన్సాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూస్, ఒక బిలియనర్ కి ఒక బిచ్చగాడికి మధ్య ఉండే క్లాషెస్ ఎలా ఉంటుంది, దాంట్లో నాగార్జున గారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది, అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక బిచ్చగాడిగా అంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు సార్ మూవీ చూసుకోవచ్చు మీరు. సార్ మూవీలో ఎంత సటిల్ గా చేశారో ఇందులో బిచ్చగాడిగా కూడా అంతే టైప్ ఆఫ్ ఎలివేషన్, అంతే టైప్ ఆఫ్ నీట్ గా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అనిపించింది. డిఎస్పి మ్యూజిక్ బాగుంది. డామినేటింగ్ ధనుష్. ఆబ్వియస్లీ ధనుష్ గారు దగ్గరగా పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపిస్తుంది కాబట్టి ధనుష్ గారి పర్ఫార్మెన్స్ బాగా అనిపిస్తుంది. దీంట్లో నాగార్జున గారు కూడా చాలా నీట్ గా చేశారు. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ సైడ్ ఉండి కొద్దిసేపు ఉన్న తర్వాత చేంజ్ అవుతారు. సో అట్లా రెండిటి సైడ్ కాన్ఫ్లిక్టెడ్ గా ఎలా హ్యాండిల్ అంటే బాగా నీట్ గా హ్యాండిల్ చేశారు నాగార్జున గారు. చాలా మంచి కంబ్యాక్. ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ ఇట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం నాట్ ఈజీ. బట్ నాగార్జున గారు చాలా నీట్ గా చాలా హుందాగా హ్యాండిల్ చేశారు. నాగార్జున ధనుష్ సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, సూపర్ ఉన్న సినిమా. సెకండ్ హాఫ్ డల్ అయింది, క్లైమాక్స్ అయితే పోయింది మసా. అసలు మాస్ సినిమా కాదు ఇది డిఫరెంట్ స్టోరీ దింపేసి. లేదు బిచ్చగాడు లేదు, బిచ్చగాడే ఫుల్ డిఫరెంట్. సినిమా లెంత్ 3 hours ఉంది, అయితే కొంచెం తగ్గించాల్సింది, ఒక 15 minutes.
లేదు, స్టోరీ ఉంది కాబట్టి ఏం లేదు. మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ సూపర్ ఉన్నాయి. తెలుగు మూవీయే కదా, స్ట్రైట్ ఫిల్మ్. నాగార్జున గారు కంబ్యాక్ అంటే రోల్ ఆయన చేసేటట్టే ఉంది, కానీ హీరోయిక్ షాట్స్ అయితే లేవు పెద్ద. సెకండ్ హాఫ్ లో ఫైట్ ఉంటుంది అంతే. అది శేఖర్ కమల గారు బ్యాక్గ్రౌండ్ నుండి నాగార్జున గారు చేపిస్తున్నారు అనేది ప్రేక్షకులకు ఆల్రెడీ అర్థమైపోద్ది. సో మూవీ మాత్రం చాలా ఓవరాల్ గా ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుద్ది. ఇది శేఖర్ కమల గారు మార్పు మాత్రం 100కి 80% శేఖర్ కమల గారి మార్పు ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరికీ బ్రేక్లు అంటే బ్రేక్ డాన్సులు ఎన్ని కావాలా. సో ఆ మార్కులన్నీ కూడా విధానం దానికే సాటి. ఎందుకంటే ఇది చాలా టస్క్తో కూడుకున్నటువంటి అంశం. ఎందుకంటే చేసినటువంటి అంటే కుబేర అంటే అందరు కుబేర్లు, పెద్ద ధనికులు మొత్తం కూడా ఒక దగ్గర ఒక 100 కోట్లు 1000 కోట్లు ఒక దగ్గర పోగు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని మొత్తం కూడా పంచితే, అదే ధనుష్ గారు చెప్పింది ఏంటంటే నా భిక్షగాళ్ళకి అందరికి కూడా పంచాలి. వీళ్ళందరూ కూడా పెద్ద కోట్లు, ఒక 1000 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు ఉన్నాయి వాళ్ళందరి దగ్గర. వాళ్ళందరికి పంచితే నిరుపేద ఎందుకు ఉంటుంది? నిరుపేద మొత్తం ఉండదు. రాష్ట్రంలో మొత్తం కూడా పేదలంటూ ఎవరు ఉండరు. అందరూ కార్లు వేసుకుని తిరుగుతారు, అందరూ బైక్ వేసుకుని తిరుగుతారు. రేపు పొద్దున రాబోయే రోజుల్లో ధనిక పేదలు మొత్తం ఒకటే రిజిస్ట్రీ అంటే సమానం అవుతారని శేఖర్ కమల గారి ఉద్దేశం. ఆ చిత్రాన్ని మన ఆర్య ఫంక్షన్ కూడా రాజమౌళి గారు క్లియర్ కట్ గా చెప్పారు. సో ఎలా చూసినా కూడా లెంత్ ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు. 3 గంటలు అనేది పెద్ద లెంత్ కాదు. మనం 3 గంటలన్నర సినిమాలు చూసాం పాత రోజుల్లో. సో ఏంటంటే ఒక సినిమా చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా లెంత్ ఉండాలి. మళ్ళీ లేదంటే కనుక 2.5 గంటలు ఫినిష్ చేస్తే ఈ సినిమాని చాలా లాజికల్ మిస్ అవుతారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ సెన్సార్ లోనే 10 నిమిషాలు కట్ చేశారండి ఈ సినిమాని. సో ఇంకా రష్మిక గారి సాంగ్ ఒకటి ఉంటుంది, అది కట్ చేశారు. సో మొత్తం ఇలా కట్స్ చేసి 3 గంటలకు తీసుకొచ్చారు అన్నమాట సినిమాని. చాలా అంటే ఎక్కడ కూడా నాకైతే లాగ్ అనిపించలా. లాగ్ అనే పదం అనేది చాలా తప్పు అసలు ఈ సినిమాకి. ఎందుకంటే శేఖర్ కమల గారు ఎంచుకున్న కథ చాలా బాగుంది. సో చాలా మంచి పోయిటిక్ గా చెప్పారు సినిమాని. ఒక ధనవంతుడి పరిస్థితి, ఒక మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి, ఒక బిచ్చగాడి పరిస్థితి. సో ముగ్గురు పాత్రలు కూడా ఇరక్కొట్టేశారు అనమాట. నాగార్జున గారు ఆయనకి ఇచ్చిన మిడిల్ క్లాస్ పాత్రలో చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, ఆయనలో తప్పు ఎత్తడానికి ఏం లేదు. ఇక్కడ మనకు హైలైట్ ఏంటంటే మూవీ మొత్తంలో ధనుష్ గారు యాక్టింగ్ అనమాట. నిజంగా నేషనల్ అవార్డు తీసుకునే రేంజ్ లో యాక్టింగ్ చేశారు. అంటే ఏ హీరో కూడా అంత గట్స్ పెట్టి అటెంప్ట్ చేయలేరు అనమాట ఒక బిచ్చగాడి క్యారెక్టర్ ని. సో బిచ్చగాడు అనే సినిమా మనం చూసాం విజయ్ ఆంటోనీ గారికి, బట్ ఆయన అంత పెద్ద స్టార్ హీరో అయితే కాదు అప్పటికి. ఆ సినిమా తర్వాత ఆయన స్టార్ అయ్యారు అనమాట. ఇక్కడ ధనుష్ గారు ఒక మంచి తమిళనాడులో స్టార్ హీరో ఉండి మంచి లైనప్ లో సినిమాలు చేసుకుంటూ ఉండి ఆయన ఈ గెటప్ కి ఒప్పుకోవడం చాలా నిజంగా మన హీరోలు కూడా చాలా నేర్చుకోవాలి. ఇది అంటే ఏదో తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళని కాదు, కానీ ఒక స్టార్ హీరోలు ఇలాంటి పాత్రలు వేసినప్పుడే జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు. చెప్పండి, స్క్రీన్ ప్లే తీసుకున్నా చాలా బాగుంది. సాంగ్స్, నాగార్జున సాంగ్, ఒక ఎంట్రీ సాంగ్, ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ దుమ్ములేసిపోయింది. ఆ సాంగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పొచ్చు. చెప్పాలంటే మన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే కానీ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ధనుష్ గారు నాగార్జున గారు పోటీ పడి యాక్టింగ్ చేశారు. అంటే ఇక్కడ ధనుష్ తగ్గలేరు, ఇక్కడ నాగార్జున గారు ఇద్దరు తగ్గేదేలని తగ్గ కూడా చేసిన యాక్టింగ్ ఇచ్చి పడేసారు. చెప్తే మళ్ళీ ఒక నువ్వు వస్తావని, ఒక నాగార్జున శివ కానీ అలాంటి యాంగిల్ చూస్తే మనం నాగార్జున గారి ఒక మాస్ యాంగిల్ చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై నాగార్జున. నాగ్ అండ్ రష్మిక, ధనుష్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే కూడా శేఖర్ గారి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. ఎందుకంటే మనం శేఖర్ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అన్ని లవ్ స్టోరీస్ తోటే ఉన్నాయి. ఫర్ ది ఫస్ట్ టైం కంఫర్ట్ జోన్ దాటి ఒక యాక్షన్ సీక్వెన్సెస్ లోకి వచ్చారు. బట్ అది కొంతవరకు సక్సీడ్ అయ్యాడని చెప్పచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఈ సినిమాలో మైనస్ ఏంటంటే రన్ టైం అన్న 3 hours 15 minutes అనేది చాలా లాగ్. ఆ రన్ టైం అనేది 2.5 hours పెట్టుకునేది ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మనకు స్టోరీ లైన్ ఆల్రెడీ తెలిసిందే మనీ లాండరింగ్ గురించి, కానీ కొత్తగా ఉంటుందని చెప్పారు. ఆ కొత్తదనం ఏంటంటే మనకు స్క్రీన్ ప్లేలో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మనకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ అనిపిస్తుంది, అదొక్కటే మైనస్. అండ్ సినిమా మోటో వచ్చేసి ఎవరు ఏ పని చేసినా వాళ్ళ వాల్యూస్, వాళ్ళ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తగ్గదు. పర్ఫార్మెన్స్ అంటే వేరే లెవెల్. నాగ్ సార్ అండ్ రష్మిక కూడా కీ రోల్ ప్లే చేస్తారు సినిమాకి. వాళ్ళు ఎంత కీ రోల్ అనేది మనకు సినిమా చూస్తుంటేనే అర్థమవుతుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళు చాలా ప్లస్ అవుతారు సినిమాకి. మెయిన్గా సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ప్లస్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ధనుష్ ఏం చేస్తాడు, ఎలా తప్పించుకుంటాడు అనేది సినిమా డిపెండ్ అయి ఉంది. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా మైనస్ అయింది సినిమాకి, అదొక్కటి కొంచెం కరెక్షన్ చేసుకునేది ఉంటే. అండ్ ఇంకొకటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందన్న. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా చూపించారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చూపించారు.
చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. ఆయన స్క్రీన్ ప్లే కూడా అంతే ముచ్చటగా అనిపించింది. ఎక్కడ శేఖర్ కమలా గారి మార్క్ అయితే మిస్ అవ్వలే. ఆ ఫీల్, ఆ మ్యూజిక్, డిఎస్పి గారు యూజువల్ గా కమర్షియల్ మూవీస్ లో కొట్టినంత భారీగా కొట్టకుండా మూవీకి ఎంత కావాలో అంతనే కొడుతూ పాటలు కూడా ఎక్కడ సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా వచ్చేయి అని అనిపించకుండా చాలా నీట్ గా కరెక్టివిటీ ఉండేలాగా బీజిఎం సాంగ్స్ అని ఉండడం చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. అండ్ నాగార్జున గారు మీరు టాలీవుడ్ కి కింగ్ అని ఎందుకు అంటారో మళ్ళీ ప్రూవ్ అయింది. జనరేషన్ కి తగ్గట్టు, ఆడియన్స్ కి తగ్గట్టు మీరు కూడా మారి ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్. సో ధనుష్ మళ్ళా ఆయన రోజుకి టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గర అయిపోతున్నారు అనడానికి మళ్ళీ ఇది ఒక వేరే ఎగ్జాంపుల్. కుబేరా అంత స్టార్డమ్ ఉన్న హీరో, వేరే ఇండస్ట్రీ హీరో, అది కూడా అఫ్ కోర్స్ పాన్ ఇండియా మూవీ ఇది, బట్ స్టిల్ ఒక చెత్త కుప్పలో తిరుగుతూ ఒక బిచ్చగాళ్ళలాగా డంపింగ్ యార్డ్లలో ఉంటూ చెత్త కుప్పలో ఉంటూ చెత్తని మీద వేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. డస్ట్బిన్ వాసన వస్తేనే పక్కకు పరిగెడతాం మనం. బట్ ఆయన ఈ క్యారెక్టర్ కి 100% న్యాయం కాదు, ప్రాణం పెట్టారు అని చెప్పాలి. అట్లా నేను చెప్పలేను, నేను నాగార్జున ఫ్యాన్ ని. అండ్ ధనుష్ యాక్టింగ్ నిజంగా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే ఏంటి, లైక్ మూవీలో స్పెషల్ సాంగ్స్ లా కాకుండా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి, అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు నాగార్జున అయినా ధనుష్ అయినా పెద్ద హీరోస్ కాబట్టి వాళ్ళేమి ఊరికే వాళ్ళ మూవీస్ లో ఎట్లయినా బాగుంటది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, నాకైతే మూవీ చాలా నచ్చింది. అట్లేం లేదు, తను మూవీ త్రూ అవుట్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ మెయిన్ అన్నమాట. అందులో మనం ఒక అవార్డు ఇస్తున్నాం అంటే ఒక వ్యక్తిని మనం మెచ్చుకునేటి లెక్క, అంటే ప్రోత్సహించినట్టు లెక్క. వాడు దొంగ పని చేసినా అబ్బా సూపర్ అబ్బాయి, నువ్వు అబ్బాయి అయితే చేస్తుంటే ఏను సూపర్ నేను కూడా ఇస్తా. ఏ కూడా నాకు తెలుసులే మేడం. అరే బాయ్ దొంగతనం చేసి వచ్చిండు వాడు, అబ్బా సూపర్ రా బాయ్, నువ్వు భలేగా దొంగతనం చేసినావురా, దొంగతనం చేయాలంటే గట్లా చేయాలరా అని చెప్పేసి నువ్వు వానికి అవార్డు ఇస్తే వాడు ఇంకొక 10 దొంగతనాలు చేస్తాడు. వాడిని తీసుకుపోయి బాగా మెక్కలన్నీ మెల్లగొట్టేస్తే పబ్లిసిటీ చేస్తే వామ్మో ఇట్లాంటికి అయితే మిగతా వాళ్ళకి కూడా పడుతుంది. మనం అట్లాంటి చేయొద్దు అనేది వస్తుంది. అందు గురించి ఈ సినిమాకి మన తెలుగులో ధనుష్కు 100కు 100% న్యాయం చేసిండు. 100కు 100 మార్కులు కాదు, 1000 మార్కులు వేస్తాను నేను. కానీ ధనుష్కు ఇండస్ట్రీ పరంగా కాకుండా సినిమా పరంగా నేను మెచ్చుకుంటున్నా. ఆయనకి ఇక్కడ కాదు ఇచ్చేది, అక్కడ ఆయన ఇచ్చుకుంటారో పుచ్చుకుంటారో మనకు సంబంధం లేదు. మన తెలుగు కాదు, మన తెలుగు వాళ్ళు ఇట్లాంటి సినిమాలకు అవార్డులు రివార్డులు ఇస్తే ప్రోత్సహించినట్టు.